మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి మనము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని పదాలు చెప్తూ ఉంటాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండని, లేదా మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అవి వాటికి అర్థాలు ఉండవు, కానీ చాలా మీనింగ్ ఉంటుంది. అంటే చెప్తానికి కుదరదు, నాకు ఎలా అడగాలో కూడా తెలియట్లేదు. అంటే దాంట్లో ఒక అర్థం దాగుంటుంది. ఒకదానికి ఇంకొక పదాన్ని వాడుతూ ఉంటాం. ఈ పిల్లలకి ఇవి అర్థమవుతాయి అంటారా? ఏ విధంగా చెప్పాలి? దీనికి సంబంధించిన స్టోరీ. డైరెక్ట్ మీనింగ్, ఇండైరెక్ట్ మీనింగ్ అంతే. జాగ్రత్తగా ఉండు అంటే ఏమిటి? వాడు దుప్పటి ముసుకేసి ఒక మూల ఎవరికి కనపడకుండా ఉండమని కాదు కదా, కొంత కేర్ఫుల్ గా ఉండమని. మనం మాట్లాడుతూ ఉంటేనే ఆటోమేటిక్ గా అది అర్థమవుతుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటే వచ్చేటప్పుడు బాగా డబ్బులు పుచ్చుకురమ్మని కాదు, సేఫ్ గా రమ్మని, పారేసుకోకుండా రమ్మని. వీలైతే ఏదైనా కొత్తది తెచ్చుకోగాని తీసుకెళ్ళింది పారేయకు. బట్టలు పెట్టుకుని ఊరు వెళ్ళాము, ఏమి ప్రతిసారి క్షేమంగా వెళ్తాము, లాభంగా ఏమిస్తాము. ఏదైనా ఊరు వెళ్తే కొత్తవి కొనుక్కో తెచ్చుకో, పట్టుకెళ్ళినవి పారేసుకురావద్దు. అలాంటి మీనింగ్స్ లోనే జనరల్ గా జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ప్రయాణం చెయ్యి, ఇలా మామూలు జనరల్ మాటలే. దీనికి వినపడే అర్థం ఒకటైతే వాటి వెనకాలండే అర్థం మరికొంత డీప్ గా ఆంతర్యం వేరుంటుంది. వీటిని మనం ప్రతిసారి మాట్లాడుతూ ఉంటేనే భాష వస్తుంది జయ. ప్రధానంగా ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడతారా? ఇప్పుడు కుదిరింది కాబట్టి చెప్పేస్తున్నాను అనమాట. పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడతారు చాలా మంది. మనం ఎవరింటికైనా వెళ్తే తల్లులు ఏమిటో పిల్లడిని నుంచో కూర్చో వెళ్ళు అనడానికి కూడా ఇంగ్లీష్ పడతారు. ఎందుకంటే ఓవరాక్షన్ చేస్తారు, అర్థం కాదు. చాలా మంది కనిపిస్తారు. నువ్వు ఆ ఇంగ్లీష్ లో కాసేపు మాట్లాడకపోయినంత మాత్రాన వాడికి వచ్చే ఇంగ్లీషు పచ్చేడేది లేదు. నీకు వచ్చిన ఇంగ్లీష్ మా దగ్గర ప్రదర్శన కాదు, ఓవరాక్షన్ లాగా వస్తుంది. మీకు గుర్తుందా, మన ఇద్దరు వెళ్తేనే ఒక ఫ్రెండ్ మాట్లాడారు, చాలా సేపు నవ్వుకున్నాం. ఎంతమందో అదే పందాలో ఉంటారు. అవునండి, అదే పంద. ఇది అదంత గొప్ప పందా ఏం కాదు. మీరు తెలుగులో మాట్లాడితే చిన్నతనం కాదు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మరీ చేస్తారు రమ్మగారు, మరీ చేస్తారు. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. మేమంటే నీకు సముఖంలో నవ్వకపోయినా వెనకాల ఖచ్చితంగా నవ్వుకుంటారు మన గురించి. కాబట్టి ఎక్కువగా ఇంగ్లీష్ వాడకండి, చక్కటి తెలుగు పదాలు వాడితే పిల్లలకి ప్రధానమైన పదాలు, వాటి ఆంతర్యాలు అర్థమవుతాయి. ఆ రోజు మన ఇద్దరి మీద చాలాసేపు నవ్వుకున్నాం. అదే, ఇప్పుడు అది ఒకటే కాదు, అలాంటివి చాలా కనపడతాయి. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, తల్లులు కూడా ఏదో చదువుకునే ఉండుంటారు. నీ ఇంగ్లీష్ ప్రదర్శన ఎందుకు మాకు చెప్పు? అవును, అక్కర్లేదు కదా, ప్రదర్శించద్దు. పిల్లలు పైగా చాలా మంది కొన్ని స్కూళ్ళల్లో కూడా ఉంటుంది అట్లా. పిల్లలతో ఇళ్లలో ఇంగ్లీష్లో మాట్లాడండి, వాళ్ళకి స్కూల్లో తెలుగులో మాట్లాడుతున్నారంటే స్కూల్ వాళ్ళతో క్లియర్గా చెప్పండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్కే పరిమితం, ఇంట్లో కాదు. ఇంట్లో కూడా నేను ఇంగ్లీషే మాట్లాడితే నా మదర్ టంగ్ పిల్లాడికి ఎలా వస్తుంది? ఎట్లా మదర్ టంగ్ వస్తుంది? మదర్ టంగ్ స్కిల్స్ డెవలప్ అవ్వట్లేదు, మీరు తెలుగులో మాట్లాడితే అంటున్నారండి. మరి తెలుగు ఎప్పుడు డెవలప్ అవ్వాలి? మీ మదర్ టంగ్ కదా ఆటోమేటిక్ గా వచ్చేసి. ఎలా ఏమొస్తుంది ఏమిటి? నేను చాలా 10 మాటలు మాట్లాడతా, నీకు అర్థం అంటే ఏమిటన్నావా? నువ్వే పెద్ద తెలియదాన్ని వినువు. చిన్నపిల్లలకి ఏం అర్థం అవుతుంది? ఇంకా అవును, చిన్నపిల్లలకి ఎట్లా అర్థం అవుతుంది? కాబట్టి ఇంగ్లీష్గా చదువుకునేటప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, పక్కన కూర్చున్నాము, వాళ్ళని క్వశ్చన్ చేయటము, వాళ్ళతో ఆన్సర్లు తీసుకోవడం అంతా ఇంగ్లీష్లో చేయండి. ఆ చదువుకునేటప్పుడు కాన్వర్సేషన్ మొత్తం ఇంగ్లీష్లో. కానీ జనరల్ కాన్వర్సేషన్, సాధారణ సంభాషణ అంతా మాతృభాషలో చేస్తే భాషని బతికిస్తారమ్మా మీరు. దయచేసి భాషని బతికించే ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కంటే, ముఖ్యంగా తల్లులు. తప్పకుండా తాతలు నాయనమ్మలు ఎలాగూ చేస్తారు, వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు బోల్డ్ మంది కనపడతారు. అవునండి, అది ఉంది. సరే, ఇప్పుడు ప్రస్తుతం కథలోకి వద్దాం. ఒక భార్య భర్త ఉన్నారట ఒక ఊళ్ళో. ఓ పుల్లమ్మ పుల్లయ్య అనుకుందాం. మీ అమ్మాయికి నచ్చుతాయా ఈ పేర్లు? ఖచ్చితంగా. సరే, పుల్లమ్మ పుల్లయ్య. ఈ పుల్లమ్మ కొద్దిగా అమాయకురాలు, కొంచెం, బాగా కాదు, తనకు కొన్ని తెలుసు, కొంత అర్థం కాదనమాట. సరే, అతను ఏం చేశాడట, ఆ పుల్లయ్య ఒకరోజు ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళాల్సి వచ్చి, ఏమే నేను ఊరు వెళ్ళాలి, రాత్రికి రాను, రేపు వద్దుకో, రేపు మధ్యాహ్నానికి వస్తాను, తలుపు జాగ్రత్త అని చెప్పాడు. జాగ్రత్త అంటే సరే, తలుపు జాగ్రత్త. ఈవిడేం చేసింది, అన్నం వండుకు తింది. తర్వాత ఏమో కూర్చుని తలుపు కేసి చూస్తుంది. అలా చూస్తూ కూర్చుంది. తలుపు జాగ్రత్తగా చూడమన్నాడు భర్త, చూస్తుంది. ఇంతలో ఏమైందంటే, పక్కింటి ఒక వెంకయ్య గారు ఒక ఆయన నుంచి, ఏమోయ్ మీ అమ్మకు ఒంటో బాగుండలేదుట, ఆ ఊరు నుంచి వచ్చిన వాడు ఎవడో చెప్పాడు, ఒక్కసారి మీ ఆయన ఎలాగూ లేడు కదా, వెళ్ళి మీ అమ్మని చూసిరా అన్నాడు. అనేసరికి ఈవిడేమనుకుంది, సరే వెళ్తే బాగానే ఉంటుంది, మరి ఇల్లు ఎలాగా, ఈ తలుపు ఏమో జాగ్రత్తగా చూడమన్నాడు, ఈ తలుపుని వదిలిపెడితే ఎలా కుదురుతుంది? అవును, తలుపుని వదిలిపెట్టి వెళ్ళకూడదు. భర్త ఖచ్చితంగా చెప్పాడు, ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా చేయాలి మనం. అందుకని ఏం చేసింది, జాగ్రత్తగా ఒక చిన్న గుంపం ఒకటి పట్టుకుని కాస్త అలాగా గోడను తవ్వి తలుపుని చేత్తో తీసుకుంది. ఊడబీకింది అనమాట, సింపుల్గా ఊడబీకి సంకలో పెట్టుకుంది. ఇప్పుడు పాతకాల ఇల్లు అంటే పెద్ద పెద్ద ఇల్లు కాదు కదా, సుమారైన గుడిసెలు,
పెద్ద తలుపు కాదు, ఒక మాదిరి తలుపు, ఒక మనిషి ఒక మాదిరిగా మోయగలరు దాన్ని. ఈ తలుపుని సంకలో పెట్టుకుని నడవటం మొదలుపెట్టింది. మొదలుపెట్టాక ఏమైంది, ఆ వెళ్తుంటే ఒక్కతే వెళ్ళిన అలవాటు అమ్మాయికి లేదు పాపం. ఎవరితోటైనా వెళ్ళే దారి వేగ్గా తెలుసు తనకి. కాకపోతే ఈ ఒక్కతే వెళ్ళేసరికల్లా పైకి ఈ తలుపు జాగ్రత్త, ఈ తలుపుని చనిసేపు తలుపు జారిపోతుంటుంది, దాని పైకి చంకలోకి ఎగ తీసుకోవాలి. ఈ గోళ్ళ పడి ఎక్కడో 2 మలుపులు దాటేసింది పక్కకి. దాటేసరికల్లా చీకటి పడిపోయింది, తెలిసిన దారిలాగా కనపడలే. ఇప్పుడు రాత్రిపూట లైట్లు ఉండవు, ఊళ్ళకి మధ్యలో ఏమో అడవులు లాంటివి, చిన్న చిన్న చిట్టడవులు లాంటివి ఉంటాయి, ఎంతో కొంత చెట్లు తోపులు ఉంటాయి. నెరాబాగా ఇప్పుడు రోడ్లలాగా ఉండవు కదా, అది లేదు. ఇప్పుడు ఏం చేయాలి బాగా ఆలోచించి, సరేలే చీకటి పడింది, ఎలాగూను సాయంకాలం వాళ్ళు ఏమో పట్ల 5:30-6 గంటలకు అన్నాలు తినేసేవాళ్ళు. అన్నం తినేసాం, ఏ చెట్టో ఎక్కి పడుకుంటే తెల్లారేసరికి తెల్లారంటే ఇప్పుడు మన ఊళ్ళల్లో తెల్లారటం మనకు 6:30 అయితే కానీ తెల్లారదు. పాతకాలపు ఊళ్ళల్లో 3:30 నుంచి తెల్లారిపోయేది. వేగి చుక్క కనపడంగానే తెల్లవారిపోతుంది. మెల్లిగా దారి వెతుక్కుని వెళ్ళొచ్చు అని చెప్పి ఏం చేసింది, మెల్లిగా ఒక నిద్రగన్నేరు చెట్టు చూసుకుని, కాస్త పెద్దగా వెడల్పుగా ఉంటుందన్నమాట. ఎలాగో ఈ తలుపు ఉందిగా, చేతులు దీన్ని కింద పెడితే ఎవరన్నా పట్టుకుపోతే, అందుకని దీన్ని ఎక్కించింది ముందు చెట్టు. ఎక్కించి తను కూడా అలాగా చెట్టు ఎక్కి కూర్చుంది. కాస్త వెడల్పుగా ఉన్న కొమ్మ మీద తను పడుకుని, కాస్త ఏటవాలుగా ఉన్న 2 కొమ్మల మీద తలుపు పెట్టింది, నిద్ర పట్టేసి. ఇటు పల్లెటూరు వాళ్ళు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు ఉంటాయి, మరి పల్లెటూళ్ళలో వేసుకుంటారు. ఇప్పుడు పడుకుని నిద్రపోతుంది. ఈ లోపల ఏమైందట, ఈ పక్క ఊళ్ళ నుంచి దొంగతనం చేసుకొచ్చిన కొంతమంది దొంగలు నిద్రగన్నేరు చెట్ల కింద ఇలాంటి పనులు చేస్తారు. అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి, నిద్రగన్నేరు చెట్టు ఏంటంటే జీబుగా ఉంటుంది, వెలుగు కనపడదు, చుట్టూ అది కొమ్మలు కూడా ఎలా దిగబడి ఉంటాయంటే ఇట్లా పైకి వెళ్తుంది చెట్టు, మళ్ళీ ఇలా కిందకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. నిద్రగన్నేరు చెట్టు నీడలో కనుక నుంచుంటే మనుషులు ఉన్నట్టు కనపడదు. ఓకే, ఆ చెట్టుకున్న ప్రత్యేకత అనమాట అది. సరే వీళ్ళు ఏం చేశారు, ఒక 6-7 దొంగలు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఈ చెట్టు కింద కూర్చొని డబ్బులు పంచుకుంటున్నారు. ఏదో చిన్న వెలుగులో, అంటే ఒక అలవాటైన ఆలోచనతోటి పంచుకుంటున్నారు అనమాట. పెద్ద నోటు, చిన్న నోటు, పెద్ద కాసు, చిన్న కాసు లెక్కలు. ఈ లోపల ఏమైంది, పైన పడుకుంది కదా, వీడికి బాగా చల్లగాలికి మంచి గాఢంగా నిద్ర పట్టేసింది. అలాగే చెయ్యి తీసి ఈ తలుపు మీద వేసేసరికి చేతులు గాజులు గల్లు మన్నాయి. ఏంట్రా ఏదో గల్లుమని శబ్దం వస్తుంది, విన్నారు వీళ్ళు. అక్కడి నుంచి కాళ్ళకి కడియాలు, పాంజేబులు ఉన్నాయి, ఊళ్ళల్లో కనపడుతుంటాయి ఇప్పుడు కూడా. ఒక కడియ ఉంటుంది లావుపాటి బోలది, కింద పట్టి ఉంటుంది. ఇవి 2 ఒకదానికొకటిగా తగిలినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. మామూలు గజ్జల శబ్దం కాదు, అదొక టంగు శబ్దం వస్తుంది అనమాట. డిఫరెంట్ మోత, కడియాల మోతే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక టంగు, ఈ గల్లు 2 వినిపించినాయి. ఈ లోపల ఏమైంది, వీడికి కాస్త గాలికి మెలకు వచ్చి, నిద్రలో మనుషులు ఎలా ఆవలిస్తారు అంటే సంస్కృతిగా నాగరికంగా ఆవలించరు, అని పెద్దగా నోరు తెరిచి ఆవలిచ్చింది. ఆవలింత, గాజులు, కడియాలు, ఈ మోతలన్నిటితోటి ఏదో దయ్యం రోయ్, మనమేమో చేరింది నిద్రగన్నేరు చెట్టు, ఏదో ఉంది పైన వీళ్ళు బెదిరే లోపల ఏమైంది, అమ్మాయి మంచి ఆవలింత తీసింది, గబుక్కుని పక్కకి తిరిగి పడుకోపోయింది. తనేమో వెడల్పాటి కొమ్మ మీద పడుకుంది, ఏటవాళ్ళ కొమ్మ మీదేమో తలుపు చల్లబడి పెట్టింది. ఈ చెయ్యి దానికి తగిలేసరికల్లా ఆ చెక్క కాస్త బోర్లబడి కిందకు వచ్చేసింది, ఢామని పడిపోయింది కిందకి. పడంగానే ఏదో పడింది, చచ్చానరా దేవుడా అని ఈ దొంగలు కాస్త తలా ఒక దిక్కుకి పారిపోయారు. వాళ్ళు తెచ్చిన మూట ఈ తలుపు చెక్క కింద ఉండిపోయింది. ఆవిడకి మెలకు రాలేదు, చల్లగాలి నిద్రతోటి. సరే తెల్లారేసరికి మెలకు వచ్చింది, 3:30కో 4కో చూసుకుంది. తలుపు చెక్కేది, అమ్మయ్యో ఎవరో పట్టుపోయారు అనుకుని గబగబా చెట్టు దిగింది. చూస్తే కింద ఉంది చెక్క. ఈ తలుపు చెక్క ఎత్తేసరికి కింద మూటలు కనపడేసరికి ఏమిటో మూటని ఆ మూట చంకలో పెట్టుకుంది. మెల్లిగా తలుపు పుచ్చుకుని బయలుదేరింది. ఈ వెళ్ళగా ఏమైంది, తెల్లవారే టైంకి ఆ అమ్మాయికి భర్త ఎదురొచ్చాడు. ఆయన వచ్చేస్తున్నాడు, పని అయిపోయింది, పొద్దునే వస్తానని చెప్పాడు కదా, పొద్దున మధ్యాహ్నం వస్తానన్నాడు. ఇదే వచ్చావు, ఈ తలుపు ఏమిటంటే, నువ్వే కదటయ్యా తలుపు జాగ్రత్తగా చూడమన్నా అంటే, నీ బొందా నేను చూడమన్నది అది కాదు, తలుపు జాగ్రత్తగా వేసుకోమన్నాను, నువ్వు ఆ మాట చెప్పలేదంటుంది ఈవిడ. నువ్వు చెప్పలేదు కదా, జాగ్రత్త నాకు, అందుకని చేత్తో పుచ్చుకొచ్చాను. సరే ఈ మూట ఏమిటంటే, ఈ మూట ఇక్కడ దొరికింది, తలుపుకి కింద కనిపించిందని చెప్పింది. చెప్పేసరికల్లా వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఇంత బంగారపు వస్తువులు ఉన్న మూట ఊరు పట్టుకెళ్తే ఎట్లా, ఆ ఊరేమో పల్లెటూరు. సరే పక్కనున్న జమీందారు గారి ఇంట్లో అప్పచెప్పుదామని చెప్పేసి ఈ తలుపు చెక్కని నెత్తి మీద పెట్టుకున్నారు భర్త గారు. ఈవిడ ఈ మూట మోసుకుంటూ పోయారు ఇద్దరు కలిసి. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఆయన తెల్లబోయాడు. ఈ తలుపు మోసుకురావటం ఏమిటి, ఇవేం తెలివితేటలు, మన ఊళ్ళలో ఆడాళ్ళకి ఇంతంత తెలివితేటలు ఉంటున్నాయని వాళ్ళందరూ నవ్వారు. ఈ మూట చూసేసరికల్లా సరే ఊడ తీస్తే బోలెడని నగలు దాంట్లో. అక్కడి నుంచి చిన్న మూటలతోటి చాలా డబ్బులు కూడా కనపడ్డాయి. అంటే ఎవరో వ్యాపారస్తుడు అయి ఉండాలి, అంటే ఈ రోజుకి ఈ లెక్క అని లెక్కలు రాసి పెట్టుకుంటారు. తర్వాత తనఖా వ్యాపారులు ఉంటారు, ఆ రోజుకి వచ్చిన వస్తువును మూట కట్టి రసీదులు పెట్టుకుంటారు, ప్లాండ్ గా పెడతారు కదా. అట్లా ప్లాండ్ గా ఉన్న చాలా మూటలు,
అక్కడి నుంచి బోల్డ్ అంత బంగారం, పెద్ద పెద్ద మూటలతోటి డబ్బులు కనపడ్డాయి. కనపడేసరికల్లా ఆ రోజట ముందు రోజు రాత్రి ఆ ఊళ్ళో ఉన్న సుబ్బిశెట్టి గారనే ఒక శెట్టి గారింట్లో పెద్ద దొంగతనం అయింది. మొత్తం ఊడ్చుకుపోయారు దొంగలు. ఆయన అక్కడ లబోదిబోమని ఏడుస్తున్నాడు. ఈ లోపల నగర పాలకుడు వచ్చాడట, ఆ ఊరి పాలకుడు. ఆ సుబ్బిశెట్టి గారింట్లో దొంగలు పడ్డారు అయ్య గారు అని చెప్పడానికి. ఒరే ఏవో నగలు వచ్చినాయి, ఈ అమ్మాయి ఎవరో పట్టుకొచ్చింది, తెల్లవారుజామున దొరికినాయట, ఇవి అవి ఒకటే నాకు చూడమంటే ఆ సుబ్బిశెట్టి గారిని పిలిస్తే ఆయన మూట ఉడదీసి మొత్తం బంగారం అంతా సేమ్ వాళ్ళ ఇంట్లో ఏం పట్టుకెళ్ళారో అదంతా ఇక్కడ ఉంది. వీళ్ళ దగ్గర లిస్టులు ఉంటాయి, తనఖా వ్యాపారస్తుల దగ్గర విడిగా పుస్తకం రాసి పెట్టుకుంటారు కదా, పుస్తకాన్ని దీన్ని సరిపోల్చి చూసుకుని వాళ్ళ ఇంట్లో పోయిన ప్రతి రూపాయి ఈ మూటలో ఉందని తెలుసుకున్నారు. ఇన్నేళ్ల నుంచో దొంగతనాలు చేస్తున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు దొంగతనం చేసిన వస్తువు వీళ్ళకి దొరికింది అనమాట. సరే అక్కడి నుంచి ఆ వస్తువులన్నీ సుబ్బిశెట్టి గారు ఇచ్చారు, ఆయన వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఆయన ఏమన్నాడు, బంగారు తల్లి నువ్వు ఎక్కడ మంచిదానివమ్మ, ఇవన్నీ నువ్వు చేత్తో పుచ్చుకుపోయినా మీ ఊళ్ళో మీరందరూ పనిచేసుకున్నా నాకు తెలిసేది కాదని ఆ అమ్మాయికి కడియాలు అందులో అన్ని కొత్త వస్తువులు ఇచ్చారు. ఆ వస్తువు ఉన్న మూటలో నుంచి తలా ఒక వస్తువు ఇచ్చి బంగారం శుభంగా వెళ్ళిరామా, నీ తలుపు జాగ్రత్త నా అదృష్టానికి వచ్చింది అని చెప్పి పంపించారు. ఈ జమీందార్ గారు ఇంత బుద్ధిమంతురాలు అమ్మాయి, దొరికిన వస్తువులు అది పట్టుకురావడం అక్కడ భర్త కూడా ఒప్పుకున్నాడు కదా, ఇద్దరు కలిసి మూట పుచ్చుకుని పారిపోకుండా వేరే రాజ్యానికి వెళ్ళిపోతే వీళ్ళని అడిగేవాళ్ళే లేదు. అందుకని ఆయన కూడా చాలా మెచ్చుకుని ఏదో కొంత డబ్బిస్తే వీళ్ళు ఊళ్ళో అంతకుముందు వీళ్ళకి ఏం లేదు పాపం, 2 ఎకరాల పొలం కొనుక్కుని హాయిగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని సూటిగా అర్థం చేసుకోకపోవటం వల్ల ఈవిడికి ఇది వచ్చింది. అయితే ప్రతిసారి మనకి మంచివే వస్తాయా చెప్పలేం కదా కదా, సూటిగా అర్థం చేసుకోకపోతే సమస్యలు వస్తాయి. అందుకని ఒకవేళ వీళ్ళకి సూటిగా అర్థం కాదు అని మనకి తెలిస్తే సూటైన అర్థం ఉన్న మాటలే మాట్లాడాలి పిల్లలతోటి. ఇలా చెప్తే ఇది అర్థము అనేది నేర్పించాలి. మీరు అట్లా నేర్పిస్తే ఏమంటే తెలుగులో మనకు బోలెడన్ని ఇలాంటి మాటలు ఉంటాయి. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఇది అనే ఒక క్లారిటీని మనం ఇస్తే మన తర్వాత తరాలకి ఈ మాటలు క్యారీ అవుతాయి. సొమ్మొకటిది సోకొకటిది అంటాం. కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొడుతుంది. కొన్ని సామెతలు, కొన్ని గ్రామ్యాలు, కొన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకున్నవి అన్నిటినీ మనం భాషలో వాడుకుంటూ పిల్లలకి వాటిని చేరవేస్తే లాంగ్వేజ్ ముందుకెళ్తుంది. పిల్లలు కూడా కొంత తెలివిగా అవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా మనం మాట్లాడుతూ ఉండాలంట. మాట్లాడాలి. మీరు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మీ ప్రతాపం అంతా చూపిస్తామంటే కష్టం. అంత ప్రతాపం చూపించకుండా తెలుగులో మీ ప్రతాపాన్ని చూపించండి. రైట్ రామ్ గారు, థ్యాంక్ యూ అండి, మంచి ఫన్నీ స్టోరీ చెప్పారు. ఓకే, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా.